ఈ ప్రార్థనలకు ఇష్ట దేవుడికి చేతులెత్తి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ పాదాలకు వందనాలు. అయా మేము చేసిన పాపములను క్షమించండి నాయన. మాపై ఉన్న శాపాన్ని తొలగించండి. నాకు ఇచ్చిన భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిపై మీ కృపను దయచేయండి. మీ యొక్క వెలుగుని ప్రకాశింపజేయండి. వారు చేసిన పాపములను క్షమించండి. వారిపై ఉన్న శాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను ప్రభువా. అయా మా పూర్వీకుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. తెలుసో తెలియకో వారు చేసిన పాపములను క్షమించండి. వారిపై ఉన్న శాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను ప్రభువా. నాకు ఇచ్చిన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు చేసిన పాపములను క్షమించండి. వారిపై ఉన్న శాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను ప్రభువా. అయా మీ కార్యార్థమై ప్రభువా ఆ యొక్క గ్రామంలో కడుతున్న ఆ యొక్క ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి అయా మీ యొక్క వెలుగును నాయన పూర్తి చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి పరిశుద్ధుడా, ఆ యొక్క గృహంపై నాయన ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం కానీ ఎటువంటి సాధుబడుల క్రియల ప్రభావం కానీ పని చేయకుండా నాయన మీ యొక్క వెలుగుని ప్రకాశింపజేసి అయా తండ్రి ఆ యొక్క ఇంటి నిర్మాణాన్ని మొత్తం పూర్తి చేసి మా చేతికి అప్పగించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆ ప్రాంతంలో మీ యొక్క సేవను నిర్వహిస్తున్నందుకు తండ్రి మీ నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రాంతంలో సంచరించే ప్రతి దురాత్మను మీ నామానికి అప్పగిస్తున్నాను తండ్రి. వాటన్నింటిని మీరు బంధించి కాల్చి దూరంగా పాల్గొన్నందుకు నాయన మీ నామానికి మహిమ కలుగును గాక. దారి మార్గంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని క్షేమంగా ఈ యొక్క మందిరానికి మీరు నడిపిస్తున్నందుకు దేవా మీ నామానికి మహిమ కలుగును గాక. అయ్యా ఈ పూట ఈ ఉదయం నాయన మీ యొక్క ఆరాధనలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం పడకుండా ఈ మందిరం చుట్టూ మీ యొక్క దూతలను పెట్టి మీ యొక్క వెలుగుని ప్రకాశింపజేసి నాయన జరిగే మీ ఆరాధనలన్నింటినీ విజయవంతం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా నాకు ఇచ్చిన మీ కుమారుడిని ప్రభువా, మీ కుమార్తెని వారికి ఇచ్చిన మీ కుమార్తెలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో దేవాని కుమారుడు ద్వారా మాతో మాట్లాడండి నాయన. ఈరోజు మోసం ద్వారా మాతో మాట్లాడండి. విన్నది విన్నట్టుగానే ప్రభు మా హృదయాల్లో పెట్టుకొని అయా తండ్రి వాటి అనుకూలంగా మీరు జీవించేందుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. మా జీవితాల్లోకి ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం పడకుండా మీ యొక్క వెలుగును మా హృదయాల్లో నింపండి. అయా మమ్మల్ని ఇబ్బందులు బాగు చేసే ప్రతి దురాత్మని, మమ్మల్ని బలహీనపరిచే ప్రతి దురాత్మని మీ నామానికి అప్పగిస్తున్నారు. వాటన్నింటిని మీరు బంధించండి. కాల్చి దూరంగా మార్గంలోని నాయన కూలి వచ్చిన చిన్న బిడ్డలందరినీ ప్రభావం మీ నామానికి అప్పగిస్తున్నారు. అయ్యా వీళ్ళు ఎవరు అల్లరి చేయకుండా ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క పాటలని ప్రభువా బిడ్డలు విన్నది ఆచరించడానికి నాయన మీ కృప చేయమని అయ్యా ఈ ప్రార్థన ఆలకించి దీవించి ఆశీర్వదించమని వేసి పరిశుద్ధ నామని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చేద్దాం.